ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మరణాపాయకరమైన పరిస్థితులు వస్తాయి. ఏ దిక్కు నుండి సమాధానం రాదు. ప్రయత్నం చేస్తాం, ఏదో ఎటువైపు చూస్తాం, ఎవరి మీద ఆధారపడతాం. కానీ కొన్నిసార్లు ఆధారపడే సమయం కూడా ఉండదు. దేవుడే దానికి సమాధానం ఇస్తాడు. ఇలాంటి పరిస్థితే బైబిల్లో 2 సందర్భాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నా. మొదటిగా దానియేలు సమయంలో రాజుకు కల వచ్చింది, కల మర్చిపోయాడు. కలభావం చెప్పకపోతే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేస్తానని చెప్పాడు. ఘోరం కదా. ఆ సమయంలో దిక్కు తోచక అందరూ బెదిరిపోయారు. జ్ఞానులు, అక్కడ ఉన్నటువంటి గారడి విద్యలు చేసేవాళ్ళు. కానీ ఆ మాట దానియేలు చెవున పడినప్పుడు వెంటనే ఆ అర్యోకుని అడిగి కొంత సమయం తీసుకొని తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానం పొందుకున్నాడు. ఎస్తేరు సమయంలో తన ప్రజలందరినీ ఒకే దినమున చంపివేయాలని తాకీదులు తయారు చేయబడినప్పుడు తన చెలికత్తెలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గెలుచుకుంది. ఇది సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, ఎక్కడ 2-3 కలిసి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. అంతేకాదు, భూలోకంలో దేన్ని బంధిస్తారో పరలోకంలో దాన్ని బంధిస్తాను అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య నీకు ముందున్నప్పుడు కలవరం చెందొద్దు. సజీవుడైన మన దేవుడు దానికి సమర్థుడని దేవుని మీద పూర్తిగా ఆధారపడదాం. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, మరణాపాయకరమైన పరిస్థితుల్లో ఇంక ఎవ్వరూ ఇది చేయలేరు అనుకున్న సమయంలో దిగులు చెందొద్దు, విచారం చెందొద్దు. బైబిల్లో దానియేలు గ్రంథంలో ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, దానియేలు గ్రంథం 2:17-18. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కలను, కల భావాన్ని తెలియచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగులు పడొద్దు. కొన్నిసార్లు మనం బాగా కష్టపడతాం. ఏంటి ఇంత కష్టపడినా నాకు తగిన ఫలితం రాలేదే అని మనం విచారంలో ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు నీకు ఏది శ్రేయస్కరమో, ఎప్పుడు నీకు ఏది కావాలో సమస్తము ఆయనకు తెలుసు. ఆ సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని దారులు మూసుకొని పోయినప్పుడు, మనుషులకు అసాధ్యమైనది అనిపించినప్పుడు దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. కానీ నీవు చేయాల్సింది ఒక్కటే, విశ్వాసంతో నీ తోటి వారితో, నీ కుటుంబస్తులతో, నీ ఫ్రెండ్స్తో, నీ సంఘస్థులతో కలిసి ప్రార్థన చేయి. నీకు కుదిరితే ఉపవాసం ఉండి దానిపైన పోరాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరువద్దు, మన దేవుడు గొప్ప దేవుడు. ఒకసారి మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పేశారు, కొన్ని గంటల్లో మీ నాన్న చనిపోతాడు, ఈ రాత్రి చనిపోవచ్చు అని చెప్పారు. ఎప్పుడు ఏమవుతుందో, ఏ క్షణంలో ఏ న్యూస్ వస్తుందో
అని కూడా చెప్పారు. లోపలికి వెళ్ళినప్పుడు పిలుస్తుంటే పలకట్లా, పట్టుకొని కదిలిస్తూ ఉంటే కదలటల్లా. భయం వేసింది. నాకేం తెలియదు ఆ సమయంలో, నాకు చెప్పలా. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయా హాస్పిటల్కి. యథావిధిగా నాన్న చూద్దామని వెళ్ళా. కానీ నాకు ఒకటి గుర్తొచ్చింది. సరే వాట్ ఎవర్, వెంటనే అక్కడ ఉన్నటువంటి కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేస్తూ శరీరం అంతా పూసా. కొద్ది నిమిషాలకి ఎక్కడ ఆయిల్ పెడతా ఉన్నానో ఆ సమయంలో వెంటనే ఆ స్పర్శ తగిలింది. కొద్ది నిమిషాల తర్వాత ఎక్కడ ఆయిల్ పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ ప్రదేశం కదులుతూ వచ్చింది. దేవుడు స్వస్థపరిచాడని నమ్మాను. అంతేకాదు, ఆ రోజు సాయంత్రం గోరంట్లో ఉన్న హౌస్ ఉన్న మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కన్నీటితో, భయంకరమైన కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకానొక సమయానికి దేవుడు నిశ్చయత ఇచ్చాడు. వెంటనే హాస్పిటల్కి వచ్చాం. అది జరిగిన 2-3 రోజులకి దేవుడు మా నాన్నని స్వస్థపరిచాడు, ఆయుష్కాలం పొడిగించాడు, డిశ్చార్జ్ అయ్యాడు. తర్వాత కొంతకాలం బతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగులు పడొద్దు, విచారం చెందొద్దు. నీకు ఎవ్వరు లేరు అనుకున్న సమయంలో, నీ మాట ఎవరు వినరు అనుకున్న సమయంలో, నీకు ఎలాంటి ఆపదొచ్చినా దేవుడు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు. ఉపవాసముండి కన్నీటితో ఆయన పాదాల చెంత చేరి విశ్వాసముతో ప్రార్థన చేస్తే నీ సమస్యకు ఆయన పరిష్కారం ఇస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. దానియేలుకు నువ్వు కృప చూపించావు, ఎస్తేరుకు నీ కృప చూపించావు. నా జీవితంలో, మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశావు. నీ మీద ఆధారపడతా ఉన్నాం. నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ చిక్కుల్లో ఉన్నారు, ఏ అప్పుల్లో, ఏ బాధల్లో ఉన్నారో, ఎక్కడ ఓడిపోయారో అవన్నీ నీ చేతిలో పెడతా ఉన్నాం. నీవే నీ కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. అంతేకాదు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.